తమేతం పురుషం మహాంతం This call is now recorded. వర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా ఆధ్యాత్మ సత్సంగానికి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సువర్చలమ్మ గారు, మీకు ఓం ప్రకాష్ ను అనుకరించడానికి వెనక వారి శబ్దాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. విజయలక్ష్మమ్మ గారు ఓం ప్రకాష్ ను పట్టుకోకుండా తన సొంత అనుభవంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవం. ఇప్పుడు ఏంటంటే, ఒకరి శబ్దాలను మనం అనుకరిస్తే, ఒకరి భాషను మనం పట్టుకుంటే ఏంటంటే అది మనది కాదు. అక్కడ మోసం జరుగుతుంది, మనకు దారి దొరకదు. విజయలక్ష్మమ్మ గారు చెప్తున్నటువంటి దాంట్లో ఏంటంటే స్వతహగా అనుభవపేతంగా చూసినప్పుడు అక్కడ మోసం జరగదు. ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకా ఎన్నో దారులు ఉంటాయి. అంటే మొదట కొంచెం మొదలు పెడితే ఆ తర్వాత వస్తాయని దాన్ని పట్టుకోవడం ఆచార్య. ఉన్నది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. నా పరిమితి ప్రభాకర్ గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పూర్తిగా పట్టుకోలేకపోతున్నారు. నా పరిమితి ఎంతైతే ఉందో అందులో ఉండడానికి పరిమితి సీమితంగా చూపిస్తూ అపరిమితమైనటువంటి పరిస్థితులను ఎక్కువగా చూపిస్తున్నాడు. పరిస్థితులను తక్కువగా చూపించి అపరిస్థితులను ఎక్కువగా చూపిస్తున్నాడు. నా పరిధిలో నా వస్తువులను తక్కువగా చూపెట్టి నాయి కాని వస్తువులను, ఈ భూమి, ఈ చెట్లు, ఈ పొలాలు, ఈ భవనాలు, ఈ ఊళ్ళు, ఇవన్నీ ఎక్కువగా చూపిస్తున్నాడు. నీది కానప్పుడు నువ్వు కొనుక్కోవాలి. భూమి కావాలన్నా, ఇల్లు కావాలన్నా కొనుక్కోవాలి, కిరాయికి తీసుకోవాలి, అంటే తగిన మూల్యం చెల్లించాలి అనేటువంటి భాషను చూపిస్తున్నాడు. ఈ విజయలక్ష్మమ్మ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, నువ్వు అధమర్చి ఉంటున్నావు, మర్చిపోయి ఉంటున్నావు, నిన్ను నువ్వు తెలుసుకోలేకుంటున్నావు, మేలుకొల్పుగా ఉండు. ఆ దోమలు కరవడంలో వాళ్ళు చూసినటువంటిది యథార్థం. వారి అనుభవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా అనుభవాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. అనుభవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే లోతుగా అర్థమవుతుంటది. ఇక ఒకరి శబ్దాలు, ఒక పుస్తకముది వారి అభిప్రాయం, ఓం ప్రకాష్ది వారి అభిప్రాయం. మీరేంటి? భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడు, మీకు మంచి జ్ఞానోదయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, బ్రహ్మముహూర్తంలో లేపి కూర్చుండబెట్టి ఈ విషయాన్నంతా వినిపింపజేస్తున్నాడు. అయినా మీరు మరి మేలుకొనకపోతే ఎలా? తెలుసుకోవాలి కదా. అందు గురించి భయపడద్దు, చెప్పాలి. అనుభవమే యథార్థం. అనుభవరహితమైనటువంటి దాంట్లో మనం ఎప్పుడైనా కూడా మోసపోయే అవకాశం వస్తుంటుంది. అందుకే వారు ముని గారు కూడా ఏమంటారంటే, సూటిగా చెప్పండి. ఇది ఆత్మ, ఇది పరమాత్మ అనేటువంటి అభావం జరుగుతుంది. ఇంకా ప్రకరణంలోకి వెళితే, ఉద్దాలక 6ని ఒక యాజ్ఞవల్కుని ప్రశ్నించాడు. ఇప్పుడైతే సరే, మీరు చెప్పారు వాయువుతోటి బ్రహ్మాండం నడుస్తుంది, ప్రాణంతో ఈ శరీరం, జీవితాలు నడుస్తున్నాయి. అయితే అంతర్యామి ఎలా ఉన్నాడో చెప్పు. అంతర్యామి ఎలా ఉన్నాడో చెప్పు అనేటువంటి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు. ఆ రహస్యము బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము ఈ యొక్క
7వ బ్రాహ్మణంలో 3వ సంపుటం నడుస్తున్నది చూడండి. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నా వేద యస్య పృథివీ శరీరం యః పృథివీమంతరో యం అయత్యేష తా ఆత్మ అంతర్యామి అమృతః. ఈ భూమిలో ఉన్నాడు, ఈ భూమిలో ఉన్నాడు, పృథివీ అంటే భూమి, భూమిలో ఉన్నాడు కానీ భూమి కాడు. ఈ పృథివీలో ఉన్నాడు, పృథివీ కాడు. పృథివీలో ఉన్నాడు, అది అతనికే తెలుసు, పృథివీకి తెలియదు. పృథివీకి ఎందుకు తెలియదు అని అంటే, పృథివీ జడం. ఉదాహరణకు ఇంట్లో నేనున్నాను, నేను ఇల్లును కాదు. నేను ఉన్నట్టుగా ఇంటికి తెలియదు, నాకు తెలుసు నేను ఇంట్లో ఉన్నానని. బస్ ఎక్కడం, రైలు ఎక్కడం, విమానం ఎక్కడం, బస్సులో, రైల్లో, విమానంలో, కారులో, ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు నేను కారు, బస్సు, ఆటో, రైలు, విమానంలో ఉన్నాను. నేను ఉన్నట్టుగా విమానానికి, కారుకు, బస్సుకు, ఆటోకు తెలియదు, కానీ నాకు మాత్రమే తెలుసు. కారణం, కారు, ఆటో, బస్సు, రైలు, విమానం ఇవి జడం, వాటికి తెలివి లేదు, జ్ఞానం లేదు, కాబట్టి వాటికి తెలియదు. నేను జ్ఞానవంతుణ్ణి కాబట్టి నేను గుర్తిస్తున్నాను. అదే రహస్యాన్ని మనం పట్టుకోవాలని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మనం పుట్టింది ఒక చోట, పెరిగేది ఇంకొక చోట, భోంచేస్తున్నది ఇంకొక చోట, పడుకుంటున్నది మరొక చోట, మన ఆస్తులు ఉన్నాయి ఇంకొక చోట. అంతటా ఇది ఎవరిది అని అంటే అక్కడ మనం ఉండనే ఉండం, అయినా అది మన పేరు మీద ఉంటుంటది. ఆ రకంగా చూపించడం వ్యాపకత్వం. ఇప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి ఎప్పుడైతే గెలుపొందారని చెప్పేసి ప్రతిఫలితాలు వస్తుంటాయో, ఆ ప్రతిఫలితం రాగానే ఓటమి పాలైనటువంటి ప్రభుత్వం, అధికారం అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది, కోల్పోతుంది. ఎవరైతే గెలిచారో వారిది వ్యాపకం అవుతుంది. వారికి తెలియదు వారు ఎక్కడెక్కడ, వారికి తెలుసు వారి అధికారం ఎంతవరకు ఉన్నదని చెప్పేసి. కానీ వారి అధికారంలో, దేశం యొక్క పరిధులలో, సరిహద్దుల లోపల ఉన్నటువంటి, దేశం యొక్క బార్డర్ లోపల ఉన్నటువంటి మనిషికి ప్రధానమంత్రి ఎవరో తెలుసు, కానీ ఆ మనుషులకు, ఆ పశువులకు, ఆ క్రిమి కీటకాలకు నరేంద్ర మోదీ ఎవరో, ద్రౌపది ముర్ము ఎవరో తెలియదు. ఎందుకు అంటే వారు నాగరికులుగా, ఈ దేశం నాది, ఈ నాగరికులంతా నా వాళ్ళు అన్నది తెలుసు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఊచకోత, అది ఒక రకమైనటువంటి ఏంటంటే నరసంహారం జరుగుతుంది అక్కడ. ఏంటంటే స్త్రీల పట్ల, పురుషుల పట్ల అంత ఘోరంగా జరుగుతుంది. కానీ వారు మన హిందూ భావజాలం కలవారు అనేటువంటి దృక్పథంతో మన పక్క దేశంలో జరుగుతుంది అనే దాంతో వారు స్పందిస్తున్నారు. స్పందించడం ఎందుకు అంటే మన భావజాలం, హిందువులే కదా అనేటువంటి భావజాలంతో. ఆ విధంగానే ఈ యొక్క యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు ఏంటంటే, యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నా వేద. ఈ పృథివీలో ఉన్నాడు, అణువణువున ఉన్నాడు, కానీ పృథివీకి భిన్నంగా ఉన్నాడు. పృథివీ కాదు, పృథివీ వేరు, భగవంతుడు వేరు. యం పృథివీ నా వేద, అతనిని పృథివీ తెలుసుకోలేదు.
మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు మనల్ని ఏ రకమైతే తెలుసుకోలేదో, మనం వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు వాహనం మనల్ని ఏ రకమైతే తెలుసుకోలేదో, అదే విధంగా ఈ యొక్క పృథివిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి పృథివి తెలుసుకోలేదు అనేటువంటిది అభిప్రాయం. యస్య పృథివీ శరీరం యః పృథివీమంతరో యం అయత్యేష తా ఆత్మ అంతర్యామి అమృతః. ఏదైతే పృథివీ రూప ఆకృతి గోళాకారం పృథివీ ఏదైతే శరీరం కనబడుతుందో, రూపము కనబడుతుందో, ఆ శరీరం పృథివీది, భగవంతునిది కాదు. ఇప్పుడు ఇంట్లో నేను కనబడుతున్నాను, ఇది నా శరీరం, నేను ఇల్లును కాదు. వాహనంలో ఇది కూర్చున్నాను, నా సీటు నేను రిజర్వ్ చేసుకొని కూర్చున్నాను. నేను ఆటో మాట్లాడుకొని ఆటోలో కూర్చున్నాను, నేను రైల్లో విమానంలో కూర్చున్నాను. అది నా పరిధి అంతవరకే. ఇది కూర్చున్నటువంటిది నా శరీరం, ఇంట్లో ఉన్నట్టుగా, వాహనంలో ఉన్నట్టుగా. అదే రూపకంగా పృథివీలో ఉన్నటువంటి, భూమిలో ఉన్నటువంటి భగవంతుడు, భూమి శరీరం భూమిది, భగవంతుడి ఉనికి అస్తిత్వం భగవంతునిది. ఇప్పుడు దీనిని ఎలా చూడాలి అని అంటే, మనం పడక గదిలో, ఇప్పుడు పడక గదిలో ఉన్నాం అనుకోండి ఉదాహరణకు, లేదంటే ఇప్పుడు మరి పాఠం వినుకుంటూ మీరు హాల్లో కూర్చున్నటువంటి వాళ్ళైతే హాల్లో ఉంటారు, అంటే విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉంటాం. వంటింట్లో లేము. మనం ఉద్యోగ పదవి ఏదైతే ఉంటుందో, మన వ్యాపారం ఏదైతే ఉంటుందో, అది మన పేరుతోటే ఉంటుంది, మనం అక్కడ లేము. అదే రూపకంగా భగవంతుడు ఈ పృథివీ శరీరం ఏదైతే ఉందో, పృథివీ రూపం ఏదైతే ఉందో, ఈ కనబడే రూపం భగవంతుడు కాదు. ప్రభాకర్ గారు చెప్తున్నప్పుడు ఈ యొక్క అభిప్రాయం స్పష్టమవుతలేదు. వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ శరీరంలో ఉన్న కళ్ళు, శరీరంలో కాదు, శరీరానికి ఉన్నటువంటి అవయవాలు, శరీరానికి ఉన్నటువంటి అవయవాలు అయినటువంటి కళ్ళు, శరీరం లోపల ఉన్నటువంటిది, శరీరం లోపల నుండి ఈ కళ్ళ ద్వారా చూస్తున్నటువంటిది, ఇలా అనాలి. భూతద్దంలోంచి చూడడం, కళ్ళద్దాల్లోంచి చూడడం, కిటికీలోంచి చూడడం, ఇంట్లోంచి బయటకు చూడడం, ఈ రకంగా. అందుకని ఈ అనుభవపేతంగా తెలుసుకోవడానికి ఇదంతా చెప్తున్నాడు అంట. పృథివ్యాం అంతరో యం అయతి, ఈ పృథివి తిరుగుతుంది, వృక్ష వనస్పతిని ఉత్పన్నం చేస్తుంది, జీవమాత్రలను పోషిస్తుంది, కానీ భగవంతుడు కాదు. భగవంతుడు వేరు, పృథివీ వేరు అనేటువంటిది. ఆ భగవంతుని యొక్క తత్వం, ఆ ఆత్మ అంతర్యామి అమృత, అమృతం, దానికి చావు లేదు. ఈ పృథివీకి చావు ఉంది, మనం ఎక్కిన ఆటోకు చావు ఉంది, అంటే ఆగిపోతుంది, దానికి గతి అంతవరకే. విమానానికి, పడవకు, బస్సుకు, రైలుకు దానికి ఒక పరిమితి ఉంది, ఆ పరిమితి వరకే అది నడుస్తుంది. ఆ తర్వాత మనమే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని యో అప్సు తిష్టన్ అద్భ్యో అంతరో యం ఆపో న విదుః యస్యాపః శరీరం యో అపో అంతరో యం అయతి ఏష ఆత్మ అంతర్యామి అమృతః. నీళ్ళలో ఉన్నాడు కానీ నీళ్లు కాదు, నీళ్ళలో ఉన్నాడు కానీ నీళ్లు దేవుడు కాదు. నీళ్ళ శరీరం వేరు, నీళ్ళ రూపం, శరీరం అంటే రూపం, నీళ్ళ శరీరం వేరు, పరమాత్మ శరీరం వేరు. కాబట్టి ఈ యొక్క నీటికి గతి ఉంది, కానీ భగవంతుడు ఏంటంటే, భగవంతుడు ఎలా ఉన్నాడు అని అంటే, లింగ పురాణంలో కథ వస్తుంటది. ఏంటంటే, ఇప్పుడు
రాబోయే నెలలో ఈ సెప్టెంబర్లో వినాయక చవితి చేస్తుంటారు కదా, వినాయక చవితి కథ. వినాయక చవితి ఎక్కడి నుండి పుట్టింది, వినాయక చవితి యొక్క పూజ యొక్క రహస్యం ఏంటంటే, ప్రజలందరూ శివుణ్ణి ప్రార్థిస్తుంటారు భగవంతుడు అని. వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పండినాయి. పంటలు పండాయి కాబట్టి మనం ప్రార్థన చేసినందుకు భగవంతుడు కరుణించాడు కాబట్టి పంటలు పండాయి. అందు గురించి కృతజ్ఞత భావంగా మొట్టమొదటి ఆ యొక్క పంటలోని ఆహార ధాన్యం భగవంతునికి ఇవ్వాలి అనేటువంటిది ఉద్దేశం, ఈ పూజ యొక్క, వినాయక చవితి యొక్క ఉద్దేశం. అయితే శివుణ్ణి వచ్చి వారి యొక్క కృతజ్ఞతగా ఇవ్వబడుతున్నటువంటి పదార్థాలను స్వీకరించమంటే శివుడు ఏమంటాడంటే, నేను తపస్సు చేసుకోవాలి, నేను రాలేను అని అంటే, ఎట్లా స్వామి మరి మేము ప్రార్థిస్తే మా ప్రార్థనను మీరు మన్నించారు, కరుణించారు, మరి పంటలు బాగా పండాయి కాబట్టి మాకు తోచింది మేము ఇవ్వాలని అనుకున్నాం, మీకు ఇవ్వకుండా మేము ఎలా స్వీకరించగలం, అందుకని మరి రావాలి తప్పగానంటే నేను రాలేను అంటాడు. అయితే సరే, మీరు రాకపోతే సరే మీ పిల్లలను పంపించండి ఎవరినో ఒకరిని అని అంటే, వినాయకుడు, అది కుమారస్వామి, అయ్యప్ప వీరిద్దరు సిద్ధంగా ఉన్నారు. మరి తండ్రికి ప్రతినిధిగా ఒకరు వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేటువంటి భేదభావం వస్తుంటది. ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలంటే ఒకరే వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి అని అంటే, నేను వెళ్తానని చెప్పేసి వినాయకుడు అంటాడు, నేను వెళ్తానని చెప్పేసి అయ్యప్ప అంటాడు. అయితే శివుడు ఏమంటాడంటే, సరే మన ఊరు చుట్టూ ఉన్నటువంటి ఆ నదులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు స్నానం చేసి రాండి, ఎవరైతే తొందరగా వస్తారో వారిని నేను పంపిస్తాను అని చెప్పేసి, వారికి అనుమతి ఉంటుంది అని చెప్పేసి ఆ తండ్రి కొడుకులకు చెప్పాడు. చెప్తే అయ్యప్ప స్వామి వాహనమేమో నెమలి, వినాయకుడిదేమో పెద్ద శరీరం, అయ్యప్ప శరీరమేమో అది చాలా చిన్న శరీరం, నెమలి వాహనం. వినాయకుడి వాహనమేమో అది వినాయకుడి పెద్ద శరీరం ఉంటే చిన్న ఎలుక అతని వాహనం. కాబట్టి ఇక వినాయకుడు నిరాశపడ్డాడు. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి, తాజాగా స్వచ్ఛంగా ఉంటుంటాయి. ఇప్పుడే పంట పండింది కాబట్టి మొట్టమొదట మనకే ఇస్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలని తలుచుకొని నాన్నగారితో అన్నారు, శివుడితో అన్నాడు అన్నట్టు వినాయకుడు, నాన్నగారు మీరు మీ ఉద్దేశం మంచిదే, కానీ నేను తమ్ముడితో పాటు నేను పోటీ పడలేను. ఎందుకంటే వాడిది చిన్న శరీరం, నెమలి మీద ఎక్కితే నెమలి అతన్ని తీసుకొని ఎగిరిపోతుంటాడు, అతడే ముందు వస్తుంటాడు. కాబట్టి ఆ పోటీలో నేను నెగ్గలేను. ఇక నువ్వు నన్ను నెగ్గించినా ఓడించినా అంత నీదే దయ అని చెప్పేసి నేను నీ పరిచర్యలే చేస్తాను అని తండ్రి చుట్టూ పరిక్రమ చేశాడు. తండ్రి చుట్టూ పరిక్రమ అంటే తండ్రికి ఏదేదైతే ఎప్పుడెప్పుడు ఏమి కావాలో అవన్నీ వసతులు చూస్తూ నాన్నను మంచిగా చూసుకుంటున్నాడు, తండ్రి సేవ చేస్తున్నాడు అనమాట. ఇక అక్కడ కుమారస్వామి ఇదెంత పని అనుకుంటా నెమలి మీద ఎక్కి ఎగిరిపోయాడు అనమాట. పోయేసరికి ఈ యొక్క తండ్రి యొక్క అనుగ్రహం కొడుకుకు కలగడం వల్ల అక్కడ ఏంటంటే, ఎక్కడైతే 7 నదులలో స్నానం చేయడానికి కుమారస్వామి అంటే అయ్యప్ప అక్కడ ప్రవేశిస్తుంటాడో నదిలో, వినాయకుడు నదిలో స్నానం ముగించుకొని బయటకు వస్తుంటాడు. ఇది రహస్యం. ఇప్పుడు మన ప్రకరణలో మనకు ఇక్కడ దేవుడు గతి ఎలా చేస్తున్నాడంటే, ఇందులేడు అందువలదు అని చెప్పేసి అన్నిట్లలో ఉండేటువంటి రహస్యాన్ని ఈ లింగ పురాణంలో ఈ కథలో చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే, కుమారస్వామి ప్రతి నదికి స్నానం చేయడానికి నదిలోకి ప్రవేశిస్తుంటాడు, వినాయకుడు స్నానం ముగించుకొని ముందు ఇక బయటకు వస్తుంటాడు. ఇంతే తేడా. ఆ రూపకంగా వినాయకుడు నెగ్గుతాడు కాబట్టి వినాయకుడిని ప్రజల్లోకి పంపిస్తే వాళ్ళు ఆ పదార్థాలన్నీ వారికి ఇస్తుంటారు అనమాట. మన ప్రసంగంలో ఏంటంటే, వినాయకుడు ముందుగా అంత పెద్ద శరీరంతో ఇంత చిన్న ఎలుక మీద ప్రయాణించి నాకంటే ముందు ఎలా వస్తున్నాడు అనేటువంటిది ఆ కుమారస్వామి అయ్యప్పకు చాలా కోపం వస్తుంటది అనమాట. ఏదైనా సరే తండ్రి పెట్టినటువంటి పరీక్షలో వినాయకుడు నెగ్గుతాడు కాబట్టి పంపించాడు. అంటే ఇక్కడ ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర
ఈయన వినాయకుడు తిరిగినందుకు ఈయననే ఆ దేవుళ్ళు అన్నిటికీ ముందర వచ్చేసినారు. ఈ కథ వల్ల మనకు నేర్పిస్తున్నది ఏంటంటే తల్లిదండ్రులను ఏవగించకూడదు, తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, వారికి పరిచర్యలు చేయాలి, సేవ చేయాలి, పితృణం తీర్చుకోవాలి అనేటువంటిది సందేశం. ఆశ్రయించాలి వాళ్ళని. ఇక ఈ రూపకంగా ఈ నీరు ఏమంటారు, నది స్నానాల కంటే అదే గొప్పదని నిరూపణ. ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా తీసుకుంటారు, వీళ్ళు ఏ రకంగా తీసుకుంటారు. అది తీర్థయాత్రలు స్నానాలకి వెళ్తా ఉంటారు కదా నిజమైనటువంటిది. ఇప్పుడు మీరు చెప్పిండే అలాగే ఇది తల్లిదండ్రి గురువుల యొక్క సేవలోనే, వీరి సేవలో ఉంటేనే. ఇప్పుడు తరించిపోతున్నది ఎవరు? తొందరపడ్డ వాళ్ళు ఏ రకంగా నిరాశ పడిపోతున్నారు, ఓడిపోతున్నారు, ఓటమి పాలయ్యారు. తల్లిదండ్రుల సేవలో ఉన్నటువంటి వారు తరించిపోతున్నటువంటిది ఇది అనుగ్రహం. అందుకనే తల్లి ప్రేమ ఏంటంటే పిల్లలందరూ ఉన్నా కూడా తనకు సహకరించేవారు, తనకు ప్రియమైనటువంటి వారు. అంటే పెద్దవాడేమో తండ్రివాడు, చిన్నవాడేమో తల్లివాడు. అవునా? వాస్తవం. అందుకని ఈ యొక్క తల్లి దగ్గర ఏదైనా పదార్థాలు ఉంటే ఎక్కువ శాతం చిన్న వాళ్ళకి ఇస్తుంది. అదే తండ్రి దగ్గర ఉంటే ఎక్కువ శాతం మంచివి అనేటువంటివి పెద్దవాడికి ఇస్తుంటారు. మిగతా వాళ్ళకు కూడా ఇస్తారు, కాకపోతే కొద్దిగా తేడా ఉంటది. పెద్దవాళ్ళ పట్ల ఎక్కువ ఉంటది కొంచెం. గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నాం. దేవుడా, వీళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారో లేదో వాళ్ళు పట్టించుకోవట్లేదు. రహస్యం తెలుసుకోవాలి కదా. అందుకని ఇక్కడ చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే నీరు ప్రవహిస్తుంది, కానీ నీరు దేవుడు కాదు. కానీ నీరు ఎక్కడెక్కడ ప్రవేశించినా, అది ప్రవహిస్తూ చేరుకున్నా కూడా అక్కడ భగవంతుడు ముందే ఉన్నాడు. నీటిలో గతి ఉంది, పరమాత్మలో గతి లేదు. పరమాత్మలో గతి లేకున్నా కూడా ఎక్కడ చూసినా అక్కడే విద్యమానమై ఉన్నాడు. ఇప్పుడు పరమాత్ముడు గతి చేయాలి అంటే అతనికి ఒక శరీరం కావాలి. అతడు అల్పజ్ఞుడై ఉండాలి. అలా ఇక్కడ ఉంటే అక్కడ లేడు, అక్కడ ఉంటే ఇక్కడ లేడు అన్నట్టుగా మనం శరీరంలో ఉన్నప్పుడు మృత్యువులో లేము, మృత్యువులో ఉంటే స్వర్గంలో లేము. ఈ రకంగా మనల్ని చూపిస్తున్నాడు కదా. ఆ రకంగా అల్పజ్ఞత్వము, అల్ప సామర్థ్యము దేవుడిది కాదు, సర్వజ్ఞుడు కాబట్టి అంతటా విద్యమానమై ఉంటాడు అనేటువంటిది సారాంశం. స్వామి, ఇప్పుడు మనము చెరువులో ఈత పడుతుంటే చెరువు నీళ్ళకేం తెలియదు, మనకు తెలుస్తుంది. నేను ఈ చెరువులో నీళ్ళకి తెలియదు. నీళ్ళకు అన్నంను మనం తింటున్నాం, కానీ అన్నంకు తెలియదు మనం తింటున్నామని. ఫోన్కు తెలియదు మనము వింటున్నాము, దాన్ని నడిపించుకుంటున్నామని చెప్పేసి. అందుకని అభ్యధిష్ట అంతరో యం ఆపో నా విదుహు. ఇక ఆ భగవంతుణ్ణి నీరు తెలుసుకోలేదు. యస్య ఆపహ శరీరం, ఏదైతే నీరు రూపమైనటువంటి జలము రూపమైనటువంటి శరీరం ఉన్నదో, యో అపో అంతరహ, ఆ నీటి కంటే భిన్నంగా, నీటికి వేరుగా. మనం ఇంట్లో ఉంటాం, ఇల్లు మనం కాము, ఈ ఇంటికి భిన్నంగా ఉన్నాం. ఇంట్లో ఉండే ఇంటికి భిన్నంగా, బస్సులో ఉండే బస్సుకు భిన్నంగా మనం బస్సు కాము, బస్సు అవయవాన్ని కాము. ఆ రూపకంగా ఈ యొక్క నీటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం వేరు, భగవంతుడు వేరు. ఇంకా అదే రూపకంగా ఏమని చెప్తున్నంటే తా ఆత్మ అంతర్యామి అమృత, ఆ యొక్క ఆత్మ అంతర్యామిగా ఉండి అమృత స్వరూపం, అతని చావు లేకుండా. నీటికి చావు ఉంది, మళ్ళీ నీటికి చావు ఉంది, కానీ భగవంతుడికి చావు లేదు. 4వ చూడండి, యో అగ్నౌ తిష్టన్ అగ్నేరంతరో యం అగ్నిర్. నీటికి ఎలా చావున్నది అంటే ఆవిరైపోవడం, ఆవిరైపోవడం, ఎండిపోవడం, తగ్గిపోవడం, గడ్డగట్టకపోవడం, మంచు రూపంలో ఉండడం,
ఇది ఈ రకంగా ఆవిరైపోవడం. అది చావు కాదు కదా, రూపాంతరం చెందడం కానీ చావు కాదు కదా. ఆహా, ఇక్కడ చావు అనేది చెప్తున్నది ఏంటంటే ఈ నీటికి అంతం ఉన్నది. అది కనబడకుండా వాశ్వరూపంలో ఎగిరిపోయిన దానికి రూపాంతరం అనొచ్చు, రూపాంతరం చెందడం అనొచ్చు, లేదంటే భూమిలో ఇంకిపోతుంది కదా, ఇంకిపోవడం. ప్రాణులన్నీ సేవిస్తుంటాయి కదా, వృక్ష వనస్పతి పంటలన్నీ పండుతాయి కదా నీటితోటే, మరి తగ్గిపోతుంటాయి కదా. వర్ష ఋతువులో నిండినటువంటి చెరువులు కుంటలు అన్ని వాగులన్నీ ఎండాకాలంలో ఉండవు కదా, మరి ఆ నీరంతా ఎక్కడ పోయింది? కనబడకుండా పోవడం వేరు, చావు వేరు కదా. ఆహా, చావు అంటే ఇక్కడ ఏంటంటే దాని యొక్క ఉపస్థితి సమాప్తం అయిపోయింది, దాని యొక్క విద్యమానత అనేటువంటిది. ఇప్పుడు ఏంటంటే పంట ధాన్యాలను పండించి రాసులుగా పోసినప్పుడు దానిని సంచులుగా నింపుకోవడం, మనం ఇంటికి తెచ్చుకొని రోజు వండుకొని తినడం అంటే అయిపోవ చేస్తున్నాం కదా. నీటిని బిందెలో నింపుకొని అయిపోవ చేస్తున్నాం కదా. రూపాంతరం చెందుతుంది స్వామి, రూపాంతరం. రూపాంతరం అనాల. భావస్థితి నుంచి అభావస్థితికి చేరుకుంది. ప్రభాకర్ గారు చెప్పింది నిజం. ఎందుకంటే ఆ భావస్థితి అభావస్థితి, విద్యమాన స్థితి అవిద్యమాన స్థితి, అంతే. ఇది సరైన కరెక్ట్. మాయమైపోతుంది కదా, నీళ్ళన్నీ మాయమైపోతాయి కాబట్టి లేదు కాబట్టి అభావం అంటే లేదు అని అర్థం. ప్రభాకర్ గారు మాయమైపోవడం వేరు. మాయమైపోవడం ఏంటంటే కంటికి కనిపించిన రూపం కనబడని రూపం ఆ రకంగా అవుతుంటది. కనబడ్డది కనబడకుండా అయిపోతుంది అని అంటే ఇక్కడ మోసం జరుగుతున్నట్టు. అందుకని మాయమవ్వడం కాదు, మన చేత వినియోగింపజేస్తున్నాడు కదా, వృక్ష వనస్పతుల చేత ప్రాణి మాత్రులందరి చేత వినియోగింపజేస్తున్నాడు కదా భగవంతుడు, అంతే. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మునిగారు, మీ దగ్గర పుస్తకం ఉంటే దానిలో చూడండి, ఇక్కడ రాసినటువంటి పదం ఏంటంటే యో అప్సు తిష్టన్ అభ్యో అంతరో యం ఆపో నా విదుహు. ఏ భగవంతుడైతే నీటిలో ఉన్నాడో ఆ నీటిని భగవంతుని నీరు తెలుసుకోలేదు, నా విదుహు తెలుసుకోలేదు. యస్య ఆపహ శరీరం, ఏదైతే ఆపహ శరీరం ఉందో, నీటి రూపం ఉందో, నీటి ఆకృతి జలము రూపం ఉన్నదో, యో ఆపో అంతరో, ఆ ఆపహ జలానికి భిన్నంగా ఉన్నాడు కాబట్టి, యం అయతి ఆ జలానికి ఆవాగమనం ఉన్నది, వచ్చిపోవడానికి అవకాశం ఉన్నది, అంటే నీరు పెరగడానికి తగ్గిపోవడానికి అవకాశం ఉన్నది. ఏషత ఆత్మ, ఈ యొక్క నీటిలోకి దేవుడు రావడం పోవడం అంటూ ఉండదు. వేడి నీటిలో సలసల కాగేటువంటి నీటిలో కానివ్వండి, ఆ యొక్క ఇక ఇనుము బంగారం వెండి ఇవి అన్ని కరగబెట్టి పోసేటువంటి వాటిలో కానివ్వండి, ప్రతి దాంట్లో భగవంతుడు విద్యమానమై ఉంటుంటాడు. ఆత్మ అంతర్యామిగా ఉన్నాడు. అమృత, చావు లేనటువంటి అమృత అంటే భగవంతుడికి చావు లేదు అంటే భగవంతుడు ఆశ్రయించినటువంటి ఆశ్రయానికి చావు అని మన జన్మలో చూపిస్తున్నాడు కదా. మనం పుట్టినటువంటి శరీరానికి అంతం చూపిస్తున్నాడు, చావు చూపిస్తున్నాడు, కానీ మా ఆత్మకు లేదు కదా. ఆత్మ శబ్దాన్ని వినియోగింపజేస్తున్నాడు. చ అని పోవడం, చనిపోవడం, ముందుకు గతి చేసి పోవడం, ఇంకొక స్థితికి వెళ్ళిపోవడం, కానీ ఇది దేహానికి మాత్రం అంతం. అందుకని ఈ ఓం స్వామి భగవద్గీతలో ఏమంటున్నాడు అంటే, నేను ఉన్నట్లు తెలుసుకుంటున్నాడు మనిషి, కానీ నేను అక్కడ లేని, శరీరంలో కూడా లేనని భగవద్గీతలో ఒక. అది కాదు, దేహం ఉత్పత్తి అవుతున్నది కాబట్టి నాశనం ఉన్నది, కానీ ఆత్మ ఉత్పత్తి కాదు, నాశనం కాదు కదా. ఆ రాష్ట్రం చెప్తుండే ఇక్కడ దేహము పుడుతున్నది సస్తున్నది అది తెలుసుకో, కానీ ఆత్మ పుడతలేదు సస్తలే కదా. ఆ రాష్ట్రం తెలుసుకోవాలి. శ్యామలయ్య గారు మళ్ళీ చెప్పండి మీ అభిప్రాయం. భగవద్గీతలో ఏమంటున్నాడు అంటే, నేను శరీరంలో ఉన్నా అని మనిషి అనుకుంటున్నాడు, కానీ నేను లేను, నేను బయట, నేను వాళ్ళ ఉన్నట్లా అనుకుంటున్నాడు, కానీ నేను లేను అని భగవద్గీతలో శ్లోకం ఉంది సార్. ఇది మూర్ఖత్వం, కల్పితం. ఎందుకంటే లేనప్పుడు మరి
ఆ గుళ్ళోకి వెళ్ళి మొక్కేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటున్నారు, చేతులను ఛాతి దగ్గర ఎందుకు పెట్టుకొని మొక్కుతున్నారు, ధ్యానం ఎందుకు చేస్తున్నారు? అందు గురించి అది కల్పితం, అది సరైనది కాదు. ముని గారు మళ్ళీ చెప్పండి మీది, మీ అభిప్రాయం. ఓ ఆచార్య, అని దేహానికి అంతం ఉన్నది అని అంటున్నారు కదా, అంతం ఎందుకు ఉన్నది అంటే దేహం పుడుతున్నది కాబట్టి అంతం ఉన్నది, కానీ ఆత్మ పుడతలేడు, దేవుడు పుడతలేడు కాబట్టి వాటికి అంతం లేదు. అది రహస్యం అక్కడ. కాదు స్వామి, దేహము కాలంతో ముడిపడి ఉన్నటువంటి అన్నమును గ్రహిస్తుంది కాబట్టి ఆ అన్నం కాలంతో పండుతుంది కాబట్టి ఆ అన్నమును సేవించినటువంటి ఈ దేహానికి వయస్సు, అంతేగాని ఆత్మకు కాదు. లేదు, అంతే. శివచలమ్మ గారు పట్టుకున్నారా? ఈ కాలంతో పండేటువంటి అన్నమును సేవించడం ద్వారా ఈ దేహానికి వయస్సు, అంతేగాని ఈ ఆత్మకు కాదు. యో అగ్నౌ తిష్టన్, నాలుగవది. యో అగ్నౌ, నాలుగవది అయిపోయింది, ఐదవది చూడండి. యో అగ్నౌ తిష్టన్ అగ్నేహే అంతరో యం అగ్ని నావేద యస్ అగ్ని శరీరం యో అగ్నిమంతరో యమయతి యమయతి ఏషత ఆత్మ అంతర్యామి అమృత. అగ్నౌ తిష్టతి, అగ్నిలో ఉన్నటువంటి భగవంతుడు, అగ్నిలో ఉన్నటువంటి భగవంతుడు అగ్ని కాదు. అగ్నిలో ఉన్నటువంటి భగవంతుడు అగ్ని కాదు. వాహనములో పయనిస్తున్నటువంటి వ్యక్తి వాహనం ఏ రకంగానైతే కాదో సంధ్యోపాసనలో మనం చెప్పుకుంటున్నాం. అదేమంటే నువ్వు ఎక్కడున్నావు స్వామి అనే ప్రసంగం చెప్తారు కదా, అది మళ్ళీ చెప్పండి. నువ్వు సూర్యుడు కనబడుతున్నాడు, వెలుతురు కనబడుతున్నది, కానీ నువ్వు కనబడట్లేదు. ఎక్కడున్నావు? ఓ పరమాత్మ, నువ్వు ఎక్కడున్నావు స్వామి? ప్రకాశం కనబడుతున్నది, సూర్యుడు కనబడుతున్నాడు, కానీ నువ్వు కనబడడం లేదు, కనబడట్లేదు. ఆ రహస్యం ఏంటంటే అగ్నిని దగదగమని మండింపజేయడం, నిప్పు కణాలను మెరిపింపజేయడం, అటువంటిది ఆ చేసేటువంటిది భగవంతుడు, కానీ కనబడే అగ్ని రూపం భగవంతుడు కాదు. అగ్ని వేరు, భగవంతుడు వేరు. అగ్నికి నాశనం ఉంది, చల్లారుతుంది, బొగ్గులైపోతుంటే, బూడిదైపోతుంది, భస్మం అయిపోతుంది, కానీ భగవంతుడికి అటువంటి స్థితి లేదు, ఎప్పటికీ విద్యమానమై ఉంటాడు. అగ్నిలో ఉన్నట్టుగా అగ్నిలో భగవంతుడు ఉన్నట్టుగా అగ్నికి తెలియదు, సూర్యునిలో భగవంతుడు ఉన్నట్టుగా సూర్యునికి తెలియదు. ఎందుకు అంటే అవి రెండు జడ పదార్థాలు కాబట్టి. సూర్యుడు అగ్ని, సూర్య రూపము అగ్ని రూపము జడ పదార్థములు కాబట్టి తెలుసుకోలేదు. ఆచార్య, మనకు కూడా భగవంతుడు ఉన్నాడని ఒక ఉన్నది కదా, దేవాత్మకు ఉంది కదా భగవంతుడు కూడా ఉన్నాడు అని. అమ్మగారు ఇందాక శ్యామలయ్య గారు ప్రమాణం చూపెట్టారే కదా, దేహంలో ఉన్నారని మనుషుడు భ్రమపడతాడు, కానీ నేను దేహంలో లేను అని ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి భాష్యాలు, ఇటువంటి భ్రాంతులు మనకు బోధించినంత కాలం ఇంక మన మనిషి తెలుసుకోలేడు. కానీ సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మంచి చేస్తున్నప్పుడు ఉల్లాసం, ఉత్సాహాన్ని కనపరచడం, అదే చెడు చేయబోతున్నప్పుడు వద్దు, నీకు పట్టుబడతావు, నీ పోలీసులు జైల్లో వేస్తారు, నిన్ను గురిదీస్తారు, ఈ రకంగా అంగభంగం చేస్తారు, పరువు పోతుంది అనేటువంటి భయము పుట్టించేటువంటి ఆ తత్వాన్ని మరి అదంతా లోపల నుంచి తెలుస్తుంది కదా మనకు. ఇంకొక విషయము, నిన్నటి ప్రకరణలో నేను రాలేను కానీ విన్నా, అక్కడ ఏంటంటే మాంతేశ స్వామి 300 సంవత్సరాల కింద దుద్యాలలో జీవ సమాధి అయ్యిండు. ఆయన యొక్క జ్యోతి వచ్చి ఈ మా పాతస్వామికి ఆయనకు చెప్పినందువల్ల నేను అన్ని చెప్తున్నా అని అన్నందుకు వీళ్ళు మొత్తం ఆడ ఉన్న ట్రస్ట్ మొత్తము అదే దేవుని మీద ఆ మాంతేశ స్వామి జ్యోతి ఉండదు అనేది ఒక భ్రమ లోపల అక్కడ నడుస్తుంది. ఇప్పుడు అది కాదు అన్నప్పుడు వ్యతిరేకమైన భావనలు వస్తాయేమో అనిపిస్తుంది. అట్లా అక్కడ జీవహింస కూడా జరగదండి, మానకాశ్రమం జీవహింస కూడా జరగదు. సత్యం. అక్కడ
అమ్మగారు మీకు తెలియదు వారు ఎక్కడ మాట్లాడుతున్నారు, వారిది వేరు, మీరు మాట్లాడేది వేరు. ఇప్పుడు అయ్యప్ప దగ్గరికి పోదాం. స్వామియే శరణమయ్యప్ప, అక్కడికి పోదాం. అక్కడ ఏంటంటే మకర జ్యోతి దర్శనం. జ్యోతి ఏంటి? అక్కడ జ్యోతి ఏంటంటే ఆ వెలిగే చోట కొంతమంది నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఈ కర్పూరాన్ని వెలిగిస్తున్నారు. ఆ జ్యోతి కనబడేటువంటిది అది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ పంబ తర్వాత అదంతా ఏమంటారు ఆ ప్రదేశాన్ని, పంబ దాటిపోయిన తర్వాత అక్కడ అడవిలో కనపడుతుంది, దూరంగా కనబడుతుంది జ్యోతి. ఈ యొక్క అజ్ఞానులు అనేటువంటి వారు కంటికి కనబడే రూపం జ్యోతి, కంటికి కనబడే రూపం జ్యోతి, ఆ రూపంకు విలువిస్తున్నారు కాబట్టి అది జడం. ఇక వీరు సజీవ సమాధి కావడం, జ్యోతిని పంపించడం, దీనికి ప్రమాణం ఏంటి? అతడే సమాధి అయిన తర్వాత జీవితం అయిపోయిన తర్వాత వారు జ్యోతిని ఎలా పంపిస్తారు? ఆ జ్యోతిని చూసింది ఎవరు? మరి అది చూసిండంట ఆయననే. నాకు జ్యోతి ద్వారా నేను హిమాలయాల నడుచుకుంటా అక్కడ పోతే కూడా ఈడికే తోలుకొచ్చిండు. ఈడికి వచ్చిన తర్వాత కూడా చేస్తే అవన్నీ శ్రీనివాసారి గారు రాసిండ్రు, ఆయన ఏమేమి చెప్పిండో అవన్నీ నాకు ఆయననే ప్రేరేపణ. ఆ ద్వారానే, అందుకోసమే నేను ఈ విధంగా చేసిన, ఇట్లా చేసిన అని చెప్పి అంటున్నాడు. ఆయన ప్రేరేపణ స్వామి. అదే ముందు విషయం స్పష్టం కానివ్వండి. కావచ్చు వారికి ఆ రకంగా ప్రేరణ కలవడం ఒక శక్తి ఉంటది, అది లేదని కాదు. ఇవన్నీ కొద్దిగా మనము అనుభవపేతంగా వ్యావహారికంగా తెలుసుకునేటువంటివి ఉన్నవి, అవన్నీ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వారి శ్రద్ధ, ఎవరికైతే ఆ రకంగా ఆ వెనుక ఉన్నటువంటి శక్తి ప్రేరేపించుకొని వారి చేత ఈ పనులు చేపిస్తున్నదో వారు దాంతో ప్రభావితమై చేస్తున్నారు కాబట్టి, అది వారి శ్రద్ధ, వారు లిపిబద్ధం చేశారు కాబట్టి అది వారి జీవితం సార్థకమైంది. ఒక రకంగా చెప్తే వారికి ఆ యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది, ఆ కార్యం చేయిస్తున్నది కాబట్టి వారికి సార్థకం. కానీ తర్వాత వాళ్ళు గుడ్డిగానే కదా. ఇప్పుడు మునిగారు ఉండండి ఒక్క నిమిషం. దయ్యం పట్టిన వాళ్ళు, భూతం పట్టిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే చేతబడి వాళ్ళు, వశీకరణలో ఉన్నటువంటి వాళ్ళు. దయ్యము భూతం ఉండదు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే వశీకరణలో ఉండేటువంటి వారు. దయ్యం భూతం ఎవరికి కనపడతాయి అని అంటే ఎవరైతే ఆధ్యాత్మికములో లేరో, ఎవరికైతే ఈ యొక్క ఏంటంటే అది స్వావలంబన, ఆత్మవిశ్వాసం లేదో, ఎవరైతే గట్టి నమ్మకం లేని వారికి, ప్రతిదానికి భయపడే వారికే ఈ దయ్యము భూతములు ఉంటుంటవి, ఈ చేతబడేటువంటిది పనిచేస్తుంటది. ఈ వశీకరణ అనేటువంటిది ఆధ్యాత్మికంలో సాధన చేసే వారికి వశీకరణ పని చేయదు. ఎవరైతే సాధన చేస్తూ ఉంటుంటారో వారు దేహం కాదు, ఆత్మ. కాబట్టి ఆత్మ మీద ఒక వ్యక్తి చేసేటువంటి ఈ చేతబడి, ఈ వశీకరణ అనేటువంటి అవి అంతగా పనిచేయవు. ఎప్పుడైతే సాధనను మరిచిపోయి ఉండడం జరుగుతుందో, భౌతిక పరకంగా దేహం మీద వ్యామోహం పెంచుకొని దేహము పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారి మీద, ప్రతి ఒక్కరి మీద వశీకరణ పనిచేస్తుంది. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే పెంపుడు జంతువులు, పశువులు, పక్షులు, వాటికి మనం సేవ చేస్తుంటాం కాబట్టి అవి మన పట్ల ప్రేమ చూపిస్తుంటాయి, మనతోటే ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఇదే వశీకరణ, ఇంకేం లేదు. మునిగారు ఇప్పుడు చెప్పండి. ఆచార్య, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామి ఎప్పుడో దివంగతం అయిపోయింది కదా. అయిపోతేనే కదా అతని ఆత్మ అతని కర్మ ప్రకారంగా వేరే శరీరం ధరించింది ఎక్కడో ఉన్నది. కానీ అతని కృప ఉంటే ఈ ఎవరైతే ఆశ్రమ వాసులు ఉన్నారో వారి మీద ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. కృప ఉండడం వేరు స్వామి. మళ్ళీ మీరు వేరే చెప్తున్నారు. వారు పరమాత్మ కృప అందరిపైన ఉంటుంది కదా. అది వేరు. ఇప్పుడు వీరు ఏమని చెప్తున్నారంటే సజీవంగా బ్రతికి ఉన్నప్పుడే ఆ సమాధిలోకి వెళ్ళిపోయాడు, ఆ లోపల ఏం జరిగిందో మనకు ఎవరికి కనబడదు కాబట్టి ఇంతవరకు విశ్వాసం. ఇక తర్వాత అక్కడికి వెళ్ళి జ్యోతి వచ్చింది. ఆ జ్యోతి ఏంటి?
ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, పసుపచ్చగా ఉందా, లేదంటే నీలి రంగులో ఉందా, ఏమిటది? అది అజ్ఞానం. అక్కడ నుంచి జ్యోతి అదే కనబడే రూపం అజ్ఞానం. ఆ కనబడే రూపము వల్లనే నేను ఈ రకంగా ప్రభావితం అయ్యాను అనేటువంటి వ్యక్తి గుడ్డిగా నమ్ముతున్నాడు, అంతవరకే. ఇప్పుడు అయ్యప్ప భక్తులు అక్కడ మకర జ్యోతి దర్శనం గురించి ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకొని వెళ్తున్నారు 40 రోజులకు, అక్కడ జరుగుతున్నటువంటిది అదే. ఇది ఈ జ్యోతి కనబడే రూపం, కంటికి కనబడే రూపం అజ్ఞానం. కాబట్టి ఆ ప్రభావం పడుతుంది. భగవద్గీత ఎవరెవరు ఏ రకంగా కోరుకుంటే నేను వాళ్ళ లోపల మైషమ్మ పోషమ్మ వాళ్ళు ఆ భక్తులు పోయి వాళ్ళ కోరుకుంటే వాళ్ళ ద్వారా ప్రకటితం అవుతున్నా నేను అని భగవద్గీతలో ఆ విధంగా చెప్తాను. ఇది కూడా కల్పితమే. ఎందుకు అని అంటే భగవంతుడు ఎక్కడ లేడని, ఎవరిలో లేడని. ఇప్పుడు ఈ యొక్క సత్యార్థ ప్రకాశంలో దయానంద సరస్వతి రాస్తున్నాడు ఏంటంటే, సాంఖ్య దర్శనం, కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో రాసినటువంటి సూత్రాన్ని అక్కడ ప్రవేశపెట్టి, సత్వరజ సమసాం సమయస్థ ప్రకృతి మహాన్ మహతోర్ అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం మనః పురుషుని విప్పి చెప్తున్నాడు ఏంటంటే, జీవాత్మ పరమాత్మశ్చ. ఆ అణురూపంలోనే శుక్ర కణరూపం, ఆ అణు స్వరూపాన్ని అక్కడ చెప్తున్నాడు. ఆ జీవాత్మలోనే పరమాత్మ ఉన్నాడు. గర్భాధానంలోనే తండ్రి శరీరం నుండి ఈ యొక్క తల్లి శరీరంలోకి పురుష శరీరం నుండి స్త్రీ శరీరానికి గర్భాశయానికి వస్తున్నటువంటి జీవాత్మలోనే పరమాత్మ ఉన్నాడు అనేది అక్కడ చూపిస్తున్నప్పుడు, ఇదంతా ఈ కల్పితం, ఇదంతా ప్రజలను భ్రమింపజేయడానికి, తప్పుదోవ పట్టించడానికి అది ఇటువంటివి దాంట్లో కల్పితం. కాబట్టి గీతా మకరందము అనేటువంటిది దాదాపుగా వైదికానికి దగ్గరగా ఉంది. దానికి ప్రాముఖ్యత ఇవ్వండి, అది చదవండి. మిగతా అన్ని దాదాపుగా వదిలేదు. ఈ కల్పితాలు తీసుకొస్తే మనం భ్రమలో పడిపోతాం. ఈ యొక్క ఇప్పుడు భార్య భర్తల వాళ్ళ మధ్యలోకి వెళ్దాం ధరండి. చనిపోయిన వ్యక్తి వాళ్ళు ఎంత దగ్గరగా ప్రేమించుకుని ఉంటారు. భార్యాభర్తలనే కాదు, గురు శిష్యులు కూడా కావచ్చు. చనిపోయినటువంటి వ్యక్తి నిన్ననే చనిపోయాడు, అంత్యక్రియలు చేసాం, ఇంట్లో ఉంటే నిద్రలో పలకరిస్తున్నట్టుగా, ఇంటికి వచ్చి అడుగుతున్నట్టుగా, వాళ్ళ సన్నిహితంలో ఉండేటువంటి ప్రేమ భావం, వ్యవహారం అంతా చూపిస్తున్నట్టుగా వీరికి కనిపిస్తుంది. ఎందుకు అంటే వారు అంతగా జీర్ణించుకొని పోయారు, అంతగా కలిసి జీవించారు కాబట్టి. అంతేగాని వారు వస్తున్నట్టుగా కాదు. ఇక భగవంతుడు చూపించే సంకేతం ఏంటంటే, చనిపోయిన వారి ఇంటికి, చనిపోయే వారి స్థితి ఎవరైతే కృష్ణపక్షము ముందు చనిపోతారో, దయానంద సరస్వతి చాలా పెద్ద రహస్యం చూపించాడు. కార్తీక అమావాస్య దీపావళి రోజు, కార్తీక అమావాస్యకి దీపావళి చేసేది, దీపావళి పండుగ దసరా తర్వాత అమ్మగారు ఒకరి తర్వాత అందరూ చెప్పండి. భాగ్యలక్ష్మి అమ్మగారు ఏం చెప్తున్నారు? కార్తీక అమావాస్య తర్వాత దీపావళి చేస్తారు. ఆ దీపావళి అమావాస్య రోజు దేహత్యాగం చేశాడు. అమావాస్య తర్వాత, అందుకనే శుభకార్యాలు ఎవరైతే చేస్తుంటారో, ఈ యొక్క జ్యోతిష శాస్త్రం ప్రకారం శుభకార్యాలు ఎవరైతే చేస్తుంటారో ముహూర్తం పెట్టేది అమావాస్యకు పెడతారు, పున్నం కవర్ పెట్టరు. అందుకని ఎవరైతే అమావాస్య రోజు చనిపోతారో వారికి వచ్చేదంతా శుక్లపక్షమే, తర్వాతదంతా మొత్తం దయానంద సరస్వతి చెప్పినటువంటి సందేశం ఇది. ఇక ఎవరైతే కృష్ణపక్షానికి ముందు చనిపోతుంటారో వారికి ఏంటంటే పున్నం రోజు కానీ చనిపోతే వారికి వచ్చేదంతా కృష్ణపక్షమే, అంటే వారు ఇంకా అజ్ఞానంలోకి వెళ్తున్నారు అనేటువంటి సంకేతం. ఇక ఇంటి దగ్గరికి భగవంతుడు పంపించేటువంటిది తెలియని బ్రాహ్మణుడిగా, గోవుగా ఇంటికి రప్పింపజేయడం, ఇంటి వారికి చూపించడం. ఈ సంకేతాలు గమనించారా? ఇంటికి వస్తుంటది, బ్రాహ్మణ వేషధారి వస్తుంటాడు, గమనించలేదా?
అయ్యో గమనించడం స్వామి. గమనించామాచార్య. ఆచార్య గమనించిన గమనించాలి. ఇదివరకు ఎప్పుడు రాలేదు, మరి అది గుర్తుపెట్టుకోండి. ఇదివరకు ఎప్పుడు రాలేదు, కానీ ఈ గతించిన వ్యక్తి 10 రోజుల్లో వీరు వస్తుంటారు. గమనించండి మళ్ళీ కూడా. అందుకని భగవంతుడు చెప్పేటువంటి సంకేతం అంటే కనపడే రూపం వీరికి ఈ గతి, వీరు ఈ రకంగా వెళ్ళారు అనేటువంటి దానికి. ఇక మన ప్రసంగంలోకి వెళ్తే ఏంటంటే ఈ యొక్క నిప్పు రూపం, కనబడే రూపం, ఈ జ్యోతి స్వరూపం, ఈ జ్యోతి రూపం అనేటువంటిది భిన్నం. ఇక మన శ్రద్ధ, మనము ఇప్పుడు ఒకరు నేను గోరి కట్టుకోని అది నీ ఇష్టం, అది శాస్త్రీయం కాదు, అది దాంట్లో విజ్ఞానం లేదు, ఇక తర్వాత నీ ఇష్టం. అందుకని ఇక్కడ మనకు చెప్పేటటువంటిది ఏంటంటే వాళ్ళు మకరజ్యోతి శ్రద్ధ, వారికి అంతవరకే అర్థమవుతుంది. శ్యామలయ్య గారు, అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్లకు మకర జ్యోతి దర్శనం చేయడమే వారి జీవితం ధన్యమైపోయింది. వారికి అంతవరకే అర్థమైతే, అంతకు మించి అర్థం కాదు. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే కరెక్ట్ పద్ధతి మీద పోతే ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, కానీ బొట్లర్ ఇంగ్లీష్ ఆడి హోటల్లో పని చేస్తే అవి ఇంగ్లీషు సగం సగం వస్తే సగం సగం కరెక్ట్ ప్రాక్టికల్ గా మనము చేయడం లేక ఎవరో చెప్పుకుంటే వింటున్నాం పోతున్నాం అనేది తెలుస్తుంది. అదే ఓం ఆచార్యజీ. అంటే మీరు 10 రోజుల వరకు బ్రాహ్మణ రూపంలో, గోవు రూపంలో వస్తుంది అంటున్నారు కదా ఆచార్య, చనిపోయిన వ్యక్తి. మరి చనిపోగానే వేరే ఆత్మలో ప్రవేశిస్తని మన దయానందుడు మీరు కూడా చెప్పారు కదా ఆచార్య, అక్కడ ఉండరు, వేరే ఆత్మలోకి వెళ్ళిపోతారని చెప్పారు కదా ఆచార్యజీ. మరి ఇది ఎంత వరకు నిజము? ఇప్పుడు ఇదే బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. అది తృణ జలాయుక, గడ్డి చిలుక ఒక ఆ కాలు తీసి ఇంకొక కాలు పెట్టడానికి ఎంత సమయం అయితే పడుతుందో అంతసేపట్లో పునర్జన్మని ఎత్తుతుంటది. అనగానే ఈడ చనిపోయి ఆడ పుడుతుంటదని కాదు, కాకపోతే ఆ యొక్క పురుష శరీరం నుండి ఈ పంచమహాభూతాల ద్వారా పురుష శరీరం నుండి శుక్రకణం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి వెళ్ళి అక్కడ పిండ రూపం దాల్చుకుంటుంటది. పుట్టేది మాత్రం ఏ శరీరంతో ఎంతైతే సమయం ఉంటుంటుందో, గర్భకాలం ఎంతైతే ఉంటుందో ఆ గర్భకాలం పూర్తయిన తర్వాతనే పుట్టడం. ఇక ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో లోతైనటువంటి అర్థం ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఇదిగో ఆవాని కాదు చూపించడం, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగో బ్రాహ్మణుడని కాదు, వీరి గతి ఈ రకంగా వెళ్ళింది, అందు గురించి మీరు శోకింపదగదు. అందుకే ఈ భ్రమలన్నీ పోవడానికి దయానంద సరస్వతి సంస్కార విధి అంత్యేష్టి సంస్కారం తర్వాత ఏమని చెప్తాడు అంటే అక్కడ ఇంట్లో యజ్ఞం చేయడం, ఇంట్లో యజ్ఞం చేసి స్వస్తివాచనం శాంతికరణ మంత్రాలతోటి బృహదీజ్యం చేయమని చెప్పేసి చెప్తుంటాడు. ఆ రకంగా చేయడం ద్వారా ఈ భ్రాంతులన్నీ పోతుంటాయి. ఇక వీళ్ళకు యజ్ఞం అంటేనే తెలియని వారికి, ఇక ఇతర మత సంప్రదాయాల వారికి ఇటువంటి భ్రాంతులు కొన్ని ఉంటుంటాయి అంతవరకు. అంతేగాని ఆవును పంపిస్తే ఆ ఆవే ఇలా అతను చనిపోయిన అతడే ఆ ఆవుగా వచ్చాడని, ఆ బ్రాహ్మణుడు పంపిస్తే బ్రాహ్మణుడుగానే వచ్చాడని కాదు, ఈ రూపం కాదు, అది గుర్తుపెట్టు. 13 రోజుల వరకు మన ఇంటి చుట్టే తిరుగుతారు, ఇంటి చుట్టే ఉంటారు, వాళ్ళ ఆత్మ మన చుట్టే ఉంటది. 13 రోజుల తర్వాత మనం అంతా అది ఏంది తిథి పెట్టి అవన్నీ వేసేస్తే అప్పుడు వాళ్ళకు ఇది ఉంటది అని చెప్పేసి ఆత్మశాంతి అని చెప్పి అంటారు. ఇది నిజమా ఆచార్యజీ? 13 రోజుల వరకు మన ఇంటి చుట్టూ ఉంటారా? నిజమా? అమ్మగారు తర్వాత అది పట్టుకున్నది కానీ మొదటిది వదిలిపెడుతున్నారు. చెప్పండి. అని పోవడం, చనిపోవడం, వెళ్ళిపోయాడు. ఇక తర్వాత మనం చేసేది మన ఆత్మీయత, మన ప్రేమ, మనం చేసుకుంటున్నటువంటిది. ఇక దయానంద సరస్వతి ఏం చెప్పాడు అని అంటే ఆ ఇల్లు శుద్ధి చేయడం, సున్నం కడుక్కోవడం, సున్నం వేసుకోవడం, యజ్ఞం చేయడం ద్వారా బ్యాక్టీరియా ఉంటే అది వెళ్ళిపోతుంటది, అది ఇంకొకరికి సోకకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ శవాన్ని స్నానం చేయించడం ఏంటి, దాని మీద ఈ యొక్క గులాలు అవి చల్లడము, ఊదుగుగ్గులం చల్లడము, అవి తీసుకెళ్లడము, ఈ కొత్త వస్త్రాలు కప్పడం ఏంటి. కొత్త వస్త్రం అయితే దాని రంగులతోటి ఆ బ్యాక్టీరియా అనేది దాన్నే పట్టుకుంటది. పూలదండ వేయడం ఏంటిది, పువ్వుల్లో వచ్చేటువంటి వాసన ఆ బ్యాక్టీరియా దానికి ఆకర్షితం అవుతుంటది కాబట్టి దాన్నే పట్టుకుంటుంది. మన వరకు రాదు, మనకు సోకదు, అది కారణం. ఈ అగరబత్తీలది అంతా నాటకం. ఈ అగరబత్తీలది ఏంటంటే మనం పీలుస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది వాసన, ఆ శవానికి ఏం తెలుస్తుంది? కాదు కదా.
అందుకని ఇక్కడ కనబడే రూపం మీద చర్చ జరుగుతుంది. కనబడేటువంటిది భ్రాంతి. సమయం అయిపోయింది కాబట్టి సమయం మర్యాదలో ఉండాలి. ఈ కనబడేటువంటిది భ్రాంతి, కనబడేటువంటిది యథార్థం కాదు. ఒక సెకండ్. పౌర్ణమి రోజు అందరూ వ్రతాలు అవి చేస్తారు, తప్పకుండా చేయించాను బ్రాహ్మణ్ అని చెప్తాడు. సంతోషం ఉన్న రోజు చేయకూడదు అన్నారు కదా మీరు, మరి ఆ రోజే చేస్తారు కదా ప్రజలందరూ తెలియక. పౌర్ణమి రోజు సత్యనావ్రతాలు కానీ మంచి పనులన్నీ చేస్తారు, గృహ ప్రవేశాలు కానీ చేస్తారు. మరి వాళ్ళకి తెలియక చేసే బ్రాహ్మణులు చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు. అమ్మగారు ఇప్పుడు ఏంటంటే తెల్లారిన తర్వాత చీకటి ఎప్పుడు పోతుంది అని అడిగినట్టు ఉన్నది ప్రశ్న. తెల్లారిన తర్వాత చీకటి ఎప్పుడు పోతుంది అని అడిగినట్టు ఉన్నది. ఏంటంటే అక్కడ ఇందాక సమాధానం చెప్పడం జరిగింది దీనికి. ఏంటంటే ఎవరైతే అమావాస్య రోజు చేస్తుంటారో, ఇక బాధల్లో ఉన్నవారు, అత్యంత కష్టాల్లో ఉన్నవారు ఏంటంటే అమావాస్యకు ముందు మొదలు పెడతారు. ఒక 3 రోజులు చేస్తే అమావాస్యకు 3 రోజులు ముందు మొదలు పెట్టి అమావాస్య రోజు పూర్ణాహుతి అయ్యేటట్టుగా చేస్తారు. అమావాస్య తర్వాత వచ్చేది శుక్లపక్షం కాబట్టి అంచెలంచెలుగా చంద్రుని యొక్క కళలు పెరుగుతుంటాయి. కాబట్టి యజమానుడికి ఈ రకంగా మంగళం శుభప్రదంగా జరగాలి, అతనిలో ఉన్నతి జరగాలి, అతనికి బాగా జరగాలి అనేటువంటిది సందేశం. ఇక పున్నమి రోజు ఎవరైతే చేస్తుంటారో దాని అభిప్రాయం ఏంది? పున్నమి తర్వాత వచ్చేటువంటిది కృష్ణపక్షం కాబట్టి కళలన్నీ క్షీణించడం, ప్రకృతి అనేటువంటిది అంతకంతకు క్షీణించుకుపోవడం, వెలుతురు అనేటువంటిది క్షీణించడం. ఆ రకంగా యజమాని లోపల నిరాశ నిస్పృహలు అనేటువంటివి వస్తుంటాయి. మరి దాని వెనుక మీరు ఆలోచించండి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది. తెలివి లేదు కదా పాప. నిజమైనటువంటి శాస్త్రీయ బ్రాహ్మణుడు ఎప్పుడు పున్నానికి ముహూర్తం పెట్టాడు, అది గుర్తుపెట్టుకోండి. ఓం నమస్తే ఆచార్యుల వారికి అందరికి. బృహదారణ్యక ఉపనిషత్తు మనకు స్వామీజీ ఎన్నెన్నో తెలియని విషయాలన్నీ మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి, అంధకారాన్ని తొలగించి జ్ఞానోదయం కలిగేటట్లుగా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఈ యొక్క ఎపిసోడ్ ను షేర్ చేసి లైక్ చేసి అందరు కూడా దీన్ని చేయాలని కోరుకుంటూ ఇంకొక కార్యక్రమాన్ని గురుజీ గారు చెప్పారు. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు పరమాత్ముడు అంతర్యామిగా ఏ విధంగా ఉన్నాడు, ప్రకృతిలో ఏ విధంగా ఉన్నాడు, జలంలో ఏ విధంగా ఉన్నాడు, అగ్నిలో ఏ విధంగా ఉన్నాడు, వాయువులో ఏ విధంగా ఉన్నాడు చక్కని రహస్యాన్ని, అగ్నిలో ఉన్నట్టుగా పరమాత్మ అగ్నిలో ఉన్నాడు కానీ అగ్నికి తెలియదు అగ్నిలో నాలో పరమాత్మ ఉన్నాడని. ఆ రహస్యాన్ని గుర్తించేది ఎవరు? చేతన తత్వమే గుర్తిస్తుంది. కాబట్టి మనం చేతులం కాబట్టి మనలో పరమాత్మ ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి జడ పదార్థంగా ప్రకృతి తెలియదు, ఈ అంతర్యామి యొక్క రహస్యం తెలిపాడు. మరి ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన సువచనం గారు చేపిస్తారు. ఓం. పాట ఏమన్నా పాడతారా అండి సంజయ్ జయంతి రోజు పాట పాడమంటారా ఆచార్జీ? అమ్మా సమయం కాబట్టి సరే. ధన్యవాదాలు. వైదిక సంధ్యోపాసన తోపస్తరిణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీమయి శ్రీకి శ్రీతాం స్వాహా.
ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. అక్రియాధ్యానం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామం మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. మొదటి అంశం పూర్తయింది. సఫలమైన వారు పరమేష్ఠ మండలానికి తిరిగి వెళ్ళిపోతారు. అసఫలమైన వారు మళ్ళీ ఆకర్షణ మంత్రములతో పరమేశ్వరుడు సర్వదా సర్వత్రా అందరినీ చూస్తున్నాడని, మనసును ఇంద్రియాలను, మనసును ఆత్మను పాపకర్మలకు పోనీయక ఈసారి ఏ విధంగానైనా సరే సఫలము కావాలనే దృఢ సంకల్పంతో ఓం రితం చ సత్యం చ పీత తపసో జాయేత తతో రాత్రి జాయేత తతః సముద్రోర్నవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయేత అహోరాత్రాణి విదదద్ విశ్వస్య మృషతో వసి సూర్యా చంద్రమసౌ దాతా యదా పూర్వమకల్పయన్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమణ. పరమేశ్వరుడు అన్ని వైపుల నుండి మనల్ని రక్షిస్తున్నాడని ఆత్మవిశ్వాసంతో ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంపే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరస్థిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంపే దద్మః. ప్రదీచి దిక్కు వరుణోధిపతిః పృథాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంపే దద్మః. ఉదేచి దిక్కు సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంపే దద్మః.
ध्रुवादिक् विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षितामीरुदयिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं भोजने दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं भोजने दद्मः ఉపస్థాన మంత్రాలు అన్ని వైపుల నుండి రక్షించే పరమేశ్వరుడు మనకు అన్నింటిగా ఇదిగా ఉన్నాడని ఆ పరమేశ్వరుని సమీపంలో చేరి జాత వేదసే సునవామ సోమమరాధీయతో నీదహాతి వేద సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాగ్నిః చిత్రం దేవానాం ఉదగాదనేకం चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः स्वाहा पश्यन्त उत्तरम् దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం సఫలమైన వారు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు అసఫలమైన వారు ప్రాయశ్చిత మంత్రంతో ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణ్యామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాః స్యామ శరదాశతం భూయస్య శరదాశత ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे జగదీశ్వర దయాళుడే మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలన ధర్మ అర్థ కామ మోక్షం అనే చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందు సంప్రాప్తించుకుందును గాక. ఓం నమ శంభవాయ చ మయుభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. వైద్య సమయ కోసం ధన్యవాదాలు. శాంతి పాఠం చెప్పండి అమ్మగారు. ప్రభాకర్ గారు చెప్పండి. చెప్పండి శాంతి పాఠం. ओम द्यौ शांति अंतरिक्षं शांति पृथिवी शांति आप शांति औषधय शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. ओम सर्वेभ्यो नमस्ते. నమస్తే. ఓం నమస్తే. మిత్రులందరికీ దీని గురించి ప్రచారం చేయండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం ఆచార్యజీ.